బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగనరింప ఉయ్యాలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి వలలో సోహలేడు ముత్యాల వలలో చోద్యంపు కొలిమి వలలో తూమెడు ముత్యాల మహిషాసురుడు ఒక పెద్ద గృహమైన రాక్షసుడు. అతనికి మగవారి నుంచి చావు రాకూడదని తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కోరిక కావాలి కోరుకో అని అడిగాడు. మహిషాసురుడు నాకు ఈ భూమండలం మీద మగవారి నుంచి చావు వరం కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కోరికను దేవుళ్ళని భయపెట్టాడు. నన్నే పూజించాలి అందరూ అని అందరినీ భయపెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏది అని బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు దగ్గరికి తీసుకెళ్లారు. శివుడు ఒక స్త్రీ రూపాన్ని విష్ణు దగ్గరికి తీసుకెళ్ళాడు. విష్ణుడు అప్పుడు ఒక స్త్రీ రూపాన్ని రూపించాడు. ఆ స్త్రీయే దుర్గామాత. దుర్గామాతకి అన్ని వాళ్ళ శక్తులన్నీ ఇచ్చాడు. దుర్గామాత మహిషాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక భారీ యుద్ధాన్ని చేసింది. ఆ యుద్ధాన్ని గెలిచి నవమి రోజు గెలిచింది. ఆ విజయాన్ని చేసిన రోజే మనము విజయదశమి చేసుకుంటాం. థ్యాంక్ యూ. మహానవమి విజయదశమి కన్నా ముందు రోజు వచ్చేది మహానవమి. అంటే మహానవమి అంటే గొప్పనైన యుద్ధం చేసింది ఎవరు? మన దుర్గామాత మహిషాసురుడితోటి. మహిషాసురుడు ఎలా చాలా రాక్షసుడు, క్రూరుడు, చాలా శక్తులు గలవాడు. అతనితో ఆ రోజు అంతా యుద్ధం చేసింది కనుక విజయదశమికి ముందు రోజు మనం మహానవమి జరుపుకోవాలి. అని అంటే ఆ రోజు యుద్ధం చేసి విజయాన్ని సాధించింది. అలా విజయం సాధించిందే విజయదశమి వచ్చింది కనుక తెల్లారి మనము